హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఈరోజు మనమైతే ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చేసాము. సండే ఎర్రగడ్డ మార్కెట్ అనగానే అందరికి గుర్తుకొచ్చేది ఎర్రగడ్డ మార్కెట్లో దొరికే అన్ని రకాల వస్తువులు. నగరంలో ఆదివారం అంగడికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఎర్రగడ్డ అనే చెప్తారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ షాపింగ్ చేసేలా కాటుక భరణి నుంచి కార్ టైర్ల వరకు అన్నీ లభ్యమవుతాయి. దీంతో ఈ మార్కెట్ రాను క్రేజ్ అయితే పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంత సామాన్యులకు మధ్యతరగతి పాలిట ఒక సంతోషాన్ని అయితే నింపుతుంది. ఓపెన్ మాల్ శ్రీమంతులకు ఆటవిడుపు. ఆదివారం సూర్యోదయం కాకముందే గిట్టుబాటు అంకెలకు గుక్క తిప్పుకోకుండా పలకడంలో అక్కడ వ్యాపారులు పోటీ పడుతుంటారు. అయితే ఆ రోజు అందరికీ సెలవు అయితే ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చే వాళ్ళకైతే ఎర్రగడ్డ చౌరస్తా మొదలు ఫత్తేనగర్ ఫ్లైఓవర్ వరకు విస్తరించిపోతుంది ఈ ఆదివారం మార్కెట్ అయితే. శతాబ్దాల క్రితమే 15-20 దుకాణాలతో మొదలైన ఈ సంత నేడు దాదాపు 1000 మంది చిరు వ్యాపారులు బతుకు తెరువుగా జీవనాధారం అయితే అయింది. రోడ్డున ఈ సంతకు అడ్డగా నాడు ఎర్రగడ్డ చౌరస్తాకి పరిమితమైన ఈ వ్యాపారం నేడు కిలోమీటర్ల వరకు పొడవున తమ షాపులను విస్తరించారు. చౌరస్తా మొదలుకొని సనత్ నగర్ బస్టాండ్ వరకు వ్యాపారాలు అయితే కొనసాగుతుంటాయి. అయితే చిరు వ్యాపారులు చిన్న చిన్న వస్తువుల నుంచి గుండు పిన్ దగ్గర నుంచి సైకిళ్ళు, ఐఫోన్లు ఇక్కడ అన్నీ అయితే దొరుకుతాయి. ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, సైకిళ్ళు, బట్టలు, వివిధ రకాల వస్తువులు ప్రతి ఒక్కటైతే ఇక్కడ దొరకని వస్తువు అంటూ అయితే ఏది లేదు. ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాటిలో ఉండే ప్రతి వస్తువు ఇక్కడ లభ్యమవుతుంది. అయితే స్క్రూ డ్రైవర్ నుంచి సూట్ కేసు వరకు, రెడీమేడ్ దుస్తుల నుంచి రేవాన్ గ్లాసెస్ వరకు, వంటింటి పాత్రల నుంచి వయ్యారాలు ఉలకబోసే అందమైన ఆట బొమ్మల వరకు, నాటి గ్రామ్ ఫోన్ల నుంచి నేటి స్మార్ట్ ఫోన్ల వరకు ఇలా ప్రతిదీ ఈ సంతలో దొరుకుతాయి. ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే వస్తువులకు ఈ మార్కెట్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎర్రగడ్డ సనత్ నగర్ మార్కెట్ ఇక ఇసుకేస్తే రాలనంత జనం అయితే నిండిపోతుంటారు. ఎంతో సందడిగా మారిపోతుంది ఇక్కడ మార్కెట్ అయితే ఈ ఎర్రగడ్డ సంతలో అయితే సెకండ్ హ్యాండ్స్లో కూడా సైకిళ్ళు అన్నీ దొరుకుతాయి. ఎర్రగడ్డ సంత అంటే వస్తువులకు సెకండ్స్లో అమ్ముడుపోతున్నాయి అనేది వ్యాపార వర్గాల్లో పాటు వినియోగదారుల నుంచి వినిపించమాట. అయితే షర్ట్లు, పాయింట్లు, గొడుగులు, సీడీలు, ఎలక్ట్రిక్ ఐరన్ వస్తువులు ఇలా ఎన్నో రకాల వస్తువులు సెకండ్ హ్యాండ్లో లభిస్తాయి. ఇక ఫ్రోక్లైనర్ నుంచి మొబైల్ ఫోన్ వరకు ఇలా యంత్రాలు, వస్తువులకైనా కావలసిన విడివిడి భాగాలు, స్పేర్ పార్ట్స్కు సంత ఫేమస్. అందుకే ఎర్రగడ్డ సంతకు ఇంత క్రేజ్ అయితే ఉంది. అయితే ఈ ఎర్రగడ్డ మార్కెట్కు రావడానికి జనాలు అయితే చాలా అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. కుక్కట్పల్లి, కేపీహెచ్బి, మియాపూర్, అమీర్పేట నుంచే కాకుండా నగర నలుమూల నుంచి ఈ మార్కెట్కి అయితే వస్తుంటారు. కావలసిన వస్తువులు కొనుక్కొని మరీ వెళ్తుంటారు. ప్రతి వారం 30-40 వేల మంది వినియోగదారులు ఈ మార్కెట్ అయితే వస్తుంటారు కొనుక్కోవడానికి. చాలా మంది జనాలు దాదాపు 30,000 నుంచి 40,000, 50,000 దాకా కూడా జనాలు వస్తుంటారంటే ఇది మామూలు మార్కెట్ అయితే కాదు, పెద్ద క్రేజ్ ఉన్న మార్కెట్ అనేది చెప్పుకోవచ్చు. మామూలు రోజుల్లో అయితే ఖాళీగా ఉంటుంది, కానీ సండే వచ్చే వరకు అయితే మొత్తం ఇసుకేస్తే రాలనంత జనంతో అయితే నిండిపోతుంది ఈ మార్కెట్. ఇక సీజన్కి వచ్చే వరకు వ్యాపారాలు అయితే ఊపు అందిస్తాయి. చలికాలం మొదలైతే ఇక్కడ స్వెటర్లు, మంకీ క్యాప్లు, మఫ్లర్లు, షాల్స్ అమ్మకాలు భారీగా అయితే పెరుగుతాయి. ధాన్యపు రాశులు పోసినట్లే రోడ్లపైన గుట్టలు పోస్తారు. వర్షాకాలంలో రెయిన్ కోట్లు, రంగురంగుల గొడుగులు మార్కెట్లో నిండిపోతుంది. ఇక వేసవి వచ్చిందంటే కాటన్ దుస్తుల అమ్మకాలు అయితే ఎక్కువ జరుగుతాయి ఈ మార్కెట్లో. అయితే ఈ ఎర్రగడ్డ మార్కెట్కు 100 ఏళ్ల చరిత్ర ఉందని చెప్తుంటారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ 100 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం ఈ మార్కెట్గా నిలుస్తుంది. 2 దశాబ్దాల క్రితం వరకు పశువుల సంత కూడా ఇక్కడ జరిగేది. వివిధ జిల్లాల నుంచి విభిన్న జాతులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, వివిధ రకాల పంటలకు రైతాంగం ఇక్కడ క్రయ విక్రయాలు అయితే జరిపేటోళ్ళు. అయితే ఇప్పుడైతే విస్తరణ పెరిగిపోవడంతో ట్రాఫిక్ దృష్ట్యా ఇక్కడ నుంచి అయితే పశువుల సంతనైతే మోతీనగర్కి అయితే షిఫ్ట్ చేసారు, బబ్బాగూడలో తరలించారు. సాధారణంగా మార్కెట్ మాత్రం ఇక్కడనే కొనసాగుతుంది. కస్టమర్లు అయితే అభిరుచికి తగ్గినట్లు వివిధ జాతులకు చెందిన పిల్లులను, కుక్కలను కూడా ఇక్కడ అమ్ముతుంటారు. కోళ్ళు, నాటుకోళ్ళు, కుందేళ్ళు, పిట్టలు, కంజు పిట్టలు, రకరకాల ఈ పక్షులు అన్నీ ఇక్కడ అయితే అమ్ముతుంటారు. పెంపుడు జంతువులు ఇస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే ఇక్కడ వ్యాపారులు తప్పనిసరిగా ఇదే మా కుటుంబ పోషణ అని అయితే చెప్తుంటారు వ్యాపారులు.
ఇక మొబైల్ ఫోన్లకు అవసరమైన స్పేర్ పార్ట్స్ కోసం ఎల్బీ నగర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి మార్కెట్లో ఏది కావాలన్నా దొరుకుతుంది. మొదటిసారిగా ఇక్కడికి రావడంతో ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది చాలా మంది సామాన్యులకు. అయితే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు ఇక్కడ మనమైతే తీసుకొని పోవచ్చు. ఇక ఎర్రగడ్డ సండే మార్కెట్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అయితే తక్కువ ధరకు అయితే ఎక్కువ లభిస్తాయి. షాపింగ్ చేసే దుస్తువులు సెకండ్ క్వాలిటీకి తక్కువ ధర నుండే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఎక్కువ చలికోట్లు, చెప్పులు, పనిముట్లు, సెకండ్ హ్యాండ్ సైకిల్స్, బ్యాగ్స్, చెప్పులు, గడియారాలు, పక్షులు, కుందేళ్ళు తక్కువ ధరకే లభిస్తాయి. బ్రాండెడ్వి కావాలంటే మాత్రం ఇక్కడ ఉండవు. సెకండ్ గ్రేడ్ మాల్ మాత్రం తక్కువ ధరలకైతే పేదలకైతే ఉంటాయి. వీటితో పాటు అన్ని రకాల సెకండ్ హ్యాండ్ పనిముట్లు అయితే ఇక్కడ మనకైతే లభిస్తాయి. ఎర్రగడ్డ చాలా సంతోషం అనిపిస్తుంది. ఎర్రగడ్డకు పోయి ఈ మార్కెట్కి పోతే మాత్రం సుమారు 2 కిలోమీటర్ల వరకు ఈ సండే మార్కెట్ అయితే వివిధ రకాల వస్తువులు అయితే దొరుకుతుంటాయి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అంత పాతవే మనకైతే ఇక్కడ వస్తువులు అయితే దొరుకుతాయి. అయితే పని చేస్తుందో లేదో అక్కడనే చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఎక్కువగా అయితే చెకింగ్ చేసుకొని అయితే తీసుకోవాలి. ఇక ఎక్కువ అయితే ఇక్కడ బట్టలు అయితే మనకు తక్కువ రేటుకి అయితే వస్తుంటాయి. బట్టలు, షూజు, చెప్పులు, మళ్ళీ ఈ పనిముట్లు, డ్రిల్లింగ్ మిషన్స్, రకరకాల అన్ని రకాల పనిముట్లు అయితే మనకు దొరుకుతాయి. ఎలక్ట్రిషియన్ వస్తువులు, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే చాలా దొరుకుతాయి. కాకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది మనం చెకింగ్ చేసుకొని తీసుకోవడం చాలా మంచిది. రేడియో దగ్గర నుంచి ఇప్పటి డీజే బాక్సుల వరకు అయితే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. అయితే ఈ మార్కెట్ కేవలం ఆదివారమే మాత్రమే కాదు, ఉదయం 7 నుండి రాత్రి 9:30 వరకు అయితే ఈ మార్కెట్ ఉంటుంది. పూర్తిగా ఈ మార్కెట్ మీరు చూడాలంటే కనీసం 4 నుండి 5 గంటల సమయం అయితే పడుతుంది. మరి ఎర్రగడ్డ మార్కెట్ ఎంతమంది పోయారు, ఏమేమి వస్తువులు కొన్నారో అయితే నాకైతే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తుంటాను. అయితే నేను ఇక్కడైతే చాలా రకాల వస్తువులు అయితే ఉంటాయి. ఇక మనం చెప్పుకుంటూ పోతుంటే ఇంకొక అర్ధగంట సేపు చెప్పినా కానీ రకరకాల వస్తువులు అయితే మనము వాటి పేర్లు అయితే చెప్పుకుంటూ పోవచ్చు. అంత వస్తువులు అయితే పెడతారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవున అయితే ఈ మార్కెట్ ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఒక్కసారి వెళ్ళినామంటే మార్కెట్లో మనకు 1-2 గంటలు అయితే పడుతుంది. ఇక్కడ నుంచి ఆ కొనకు వెళ్ళే వరకు మనకు గంటన్నర టైం అయితే పడుతుంది. అంత రద్దీగా ఉంటుంది జనాభా అయితే ఇక్కడ. అయితే ఈ మార్కెట్ పేదవారికి కానీ మధ్యతరగతి వారికి కానీ ఎక్కువ ధర పెట్టి కొనలేని వస్తువులు అతి తక్కువ ధరలు అయితే సెకండ్ హ్యాండ్ వస్తువులు బాగా దొరుకుతాయి. కానీ వాటికి నాణ్యత విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా చూసి ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మిషన్స్, రకరకాల అన్ని రకాల పనిముట్లు అయితే మనకు దొరుకుతాయి. ఎలక్ట్రిషియన్ వస్తువులు, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే చాలా దొరుకుతాయి. కాకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది మనం చెకింగ్ చేసుకొని తీసుకోవడం చాలా మంచిది. రేడియో దగ్గర నుంచి ఇప్పటి డీజే బాక్సుల వరకు అయితే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. అయితే ఈ మార్కెట్ కేవలం ఆదివారమే మాత్రమే కాదు, ఉదయం 7 నుండి రాత్రి 9:30 వరకు అయితే ఈ మార్కెట్ ఉంటుంది. పూర్తిగా ఈ మార్కెట్ మీరు చూడాలంటే కనీసం 4 నుండి 5 గంటల సమయం అయితే పడుతుంది. మరి ఎర్రగడ్డ మార్కెట్ ఎంతమంది పోయారు, ఏమేమి వస్తువులు కొన్నారో అయితే నాకైతే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తుంటాను. అయితే నేను ఇక్కడైతే చాలా రకాల వస్తువులు అయితే ఉంటాయి. ఇక మనం చెప్పుకుంటూ పోతుంటే ఇంకొక అర్ధగంట సేపు చెప్పినా కానీ రకరకాల వస్తువులు అయితే మనము వాటి పేర్లు అయితే చెప్పుకుంటూ పోవచ్చు. అంత వస్తువులు అయితే పెడతారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవున అయితే ఈ మార్కెట్ ఉంటుంది.
ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఒక్కసారి వెళ్ళినామంటే మార్కెట్లో మనకు గంట 2 గంటలు అయితే పడుతుంది. ఇక్కడ నుంచి ఆ కొనకు వెళ్ళే వరకు మనకు గంటన్నర టైం అయితే పడుతుంది. అంత రద్దీగా ఉంటుంది జనాభా అయితే ఇక్కడ. అయితే ఈ మార్కెట్ పేదవారికి కానీ మధ్యతరగతి వారికి కానీ ఎక్కువ ధర పెట్టి కొనలేని వస్తువులు, అతి తక్కువ ధరలు అయితే సెకండ్ హ్యాండ్ వస్తువులు బాగా దొరుకుతాయి. కానీ వాటికి నాణ్యత విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా చూసి ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.